హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఈఏపీ సెట్ 2024 అడ్మిషన్స్‌లో మనము కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనే డీటెయిల్స్ ఇక్కడ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, మీ అందరికీ తెలుసు మీరందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ స్టెప్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలంటే మనం యాక్చువల్లీ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ పే చేసుకున్న తర్వాత మనం ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి మనము సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. మరి ఆ హెల్ప్‌లైన్ సెంటర్స్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషను అన్ని డేస్‌లో చేస్తారా అంటే అన్ని డేస్‌లో చేస్తారు. మరి ఏ టైంలో వెళ్తే ఆ టైంలో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయరు కదా! అందుకని మనకి ఒక స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్లాట్ బుక్ చేసుకోవడాన్ని మనము స్లాట్ బుకింగ్ అంటారు. ఈ స్లాట్ బుకింగ్ చేసుకున్న టైంలో మనము ఆ పర్టిక్యులర్ హెల్ప్‌లైన్ సెంటర్‌కి వెళ్ళి మన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో, ఆప్షన్స్ పెట్టుకోవడం ద్వారా మనకి మనం కోరుకున్న సీట్, మనం కోరుకున్న కాలేజీలో సీట్ అలాట్‌మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. సో, ఈ స్టెప్స్ అన్నీ కూడా మనము ఈ డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, అందుకోసం మనము ఇక్కడ నేనేమి కొత్తగా డీటెయిల్డ్‌గా నేను చెప్తున్నానంటే, ఇక్కడ వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే నేను చెప్తున్నాను. సో, ఇక్కడ వీళ్ళు యూజర్ గైడ్ అనేది ఒకటి ఇచ్చారు. టీజీఏపీ సెట్ 2024 యూజర్ గైడ్. మీరు వీడియో మొత్తం చూడకపోయినా పర్లేదు. ఇక్కడ యూజర్ గైడ్ ఉంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని కూడా మీరు సొంతంగా ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో తెలుసుకోవచ్చు. సో, తెలియని వాళ్ళ కోసం మాత్రం నేను స్టెప్ బై స్టెప్ అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ముందుగా మనం ఈ యూజర్ గైడ్ లింక్‌ని క్లిక్ చేయాలి. సో, ఇలా క్లిక్ చేయగానే మనకు చూడండి. సో, ఈఏపీ యూజర్ సెట్ టీజీఈఏపీ సెట్ 2024 యూజర్ గైడ్ అనేది అఫీషియల్‌గా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. సో, ఈ యూజర్ గైడ్ ప్రకారం నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ముందుగా మీరు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్, స్లాట్ బుకింగ్ అండ్ ఆప్షన్ ఎంట్రీ. సో, దీంట్లో మీరు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్, స్లాట్ బుకింగ్ ఇదంతా చేసుకొని వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత ఆప్షన్ ఎంట్రీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో, ప్రాసెసింగ్ ఫీ పేమెంట్, స్లాట్ బుకింగ్ మీకు అందరూ చేసుకుని ఉంటారు. సో, చేసుకున్న వాళ్ళ కోసం ఇప్పుడు నేనేమి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. మన యూట్యూబ్ ఛానల్‌లో ఆల్రెడీ ఒక వీడియో స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత దానికంటే ముందు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ ఎలా చేయాలి, సో అదంతా కూడా మనం నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఇది 2 స్టెప్స్‌లో ఉంటుంది. ఆ 2 స్టెప్స్ కూడా మనం ఒక వీడియో ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, తర్వాత మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలంటే మరి ఏం చేయాలి? సో, ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ నేను చెప్పదలుచుకుంటున్నాను. ఓకే. సో, ఇదంతా స్లాట్ బుకింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఆప్షన్ ఎంట్రీ. సో, ఇది కూడా స్లాట్ బుకింగ్ ఇలా బుక్ చేసుకుంటారు. ఇదంతా కూడా నెట్ సెంటర్‌కి వెళ్లి మీరు చేయించుకుంటారు. ఓకే. సో, మీకు ఈ స్టెప్స్ అన్నీ కూడా అవసరం లేదు. సో, లాస్ట్ స్టెప్ మనకి ఇక్కడ హెల్ప్‌లైన్ సెంటర్‌కి వెళ్ళాలి. సో, హెల్ప్‌లైన్ సెంటర్‌కి వెళ్లి ఆప్షన్స్ వెరిఫికేషన్ మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు యాక్చువల్లీ సో, ఇలా మనకొక రిసిప్ట్ చూడండి ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి స్లాట్ బుకింగ్ రిసిప్ట్ ఉంది. సో, స్లాట్ బుకింగ్ రిసిప్ట్ తీసుకొని వెళ్ళి మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడైతే చేయించుకోవాలనుకుంటామో అక్కడ హెల్ప్‌లైన్ సెంటర్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్గొండ వీళ్ళు 11th జూన్ రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ బుక్ చేసుకున్నారు. అంటే ఇది డమ్మీ డేటా కాబట్టి ఇలా ఇచ్చారు. సో, ఈ డేట్‌ను వాళ్ళు వెళ్ళి ఈ స్లాట్ 10:30 to 11 AM స్లాట్‌లో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. మనం ఈ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ మీద యాక్చువల్లీ ఆ క్యాండిడేట్ మొబైల్ నంబరు, తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ రాయాల్సి ఉంటుంది. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్‌కి వెళ్ళేటప్పుడు ఈ రిసిప్ట్ ఒకటి తీసుకొని వెళ్ళి దాని మీద మీ క్యాండిడేట్ ఏదైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ మొబైల్ నంబరు లేదా ఆధార్ కార్డ్ నంబర్ ఇవి 2 కూడా రాయాల్సి ఉంటుంది. లేదా మీరు ర్యాంక్ కార్డ్ మీద అయినా సరే మీ క్యాండిడేట్ మొబైల్ నంబరు, ఆధార్ కార్డ్ నంబర్ రాయించుకుంటారు. సో, వాటిని రాయించుకొని మీరు వెరిఫికేషన్ సెంటర్‌లో మళ్ళొకసారి ఎవరైతే ఒక కౌంటర్‌లో కంప్యూటర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసే పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ దగ్గర వెళ్లి మీరు వెరిఫికేషన్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, చూడండి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేయించుకోవాలనేది కూడా ఇక్కడ ఇచ్చారు. క్యాండిడేట్ ఈస్ రిక్వైర్డ్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ది స్లాట్ బుక్డ్ హెచ్ఎల్సీ అంటే హెల్ప్‌లైన్ సెంటర్ అండి. ఆన్ ద డేట్ అండ్ టైమ్ వితౌట్ ఫెయిల్. ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్ విల్ బి గివెన్ ఆ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆర్ఓసి ఫామ్ అనేది ఇస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత డ్యూరింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్ ఈస్ రిక్వైర్డ్ టు చెక్ విత్ రిజిస్ట్రేషన్ ఆర్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఎట్ హెల్ప్‌లైన్ సెంటర్ వెదర్ హిస్ ఆర్ హర్ మొబైల్ నంబర్ ఈస్ కరెక్ట్‌లీ ఎంటర్డ్. సమ్‌టైమ్స్ మీరు ఎంసెట్ ఎగ్జామినేషన్‌కి అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ మొబైల్ నంబర్ అనేది రాంగ్‌గా ఇచ్చుండొచ్చు. లేదా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కూడా మీరు మొబైల్ నంబర్ అనేది రాంగ్‌గా ఇచ్చుండొచ్చు. లేకపోతే వెరిఫికేషన్ ఆఫీసర్స్‌లో ఎవరైతే ఉంటారో వెరిఫికేషన్ సెంటర్‌లో రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు రాంగ్‌గా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఉండొచ్చు. సో, ఆ మొబైల్ నంబర్ అనేది కరెక్ట్‌గా ఎంటర్ చేశారా లేదా మిమ్మల్ని ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోమని చెప్తున్నారు. తర్వాత చూడండి క్యాండిడేట్ విల్ రిసీవ్ లాగిన్ ఐడీ. వన్స్ మనకి ఇక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలనుకుంటే వెరిఫికేషన్ చేయించుకోవడానికి మనం రిజిస్ట్రేషన్ స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ వెళ్తుంటే వెరిఫికేషన్ ఏదైతే కౌన్సిలింగ్ సెంటర్‌లో జరుగుతుంటుందో, ఆ స్టెప్స్‌లో ఒక స్టెప్ అయిపోయిన తర్వాత, ఒక స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి, ఆ ఫార్మ్స్ అన్నీ కూడా ఒక కంప్యూటర్ దగ్గరికి పోతాయి.
ఆ కంప్యూటర్ దగ్గర ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ ఉంటాడో అతను మీరు సర్టిఫికేట్స్ ఏవి సబ్మిట్ చేశారు, ఏవి సబ్మిట్ చేయలేదు అనేది వాటిని జిరాక్స్ కాపీ సబ్మిటెడ్ లేదా అసలు నాట్ సబ్మిటెడ్, డిడ్ నాట్ సబ్మిట్, పెండింగ్ అని రకరకాలుగా ఉంటాయండి స్టేటస్. వాటిని అప్డేట్ చేసేస్తారు. అప్డేట్ చేస్తూ మనకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామే ఇక్కడ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్. రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ అంటే ఏమీ లేదు, మీరు ఏం సర్టిఫికేట్స్ ఇచ్చారో వాటికి సంబంధించిన రిసిప్ట్ అన్నట్టు. వాటిని జిరాక్స్ కాపీస్ లాగా మీరు సబ్మిట్ చేస్తారు. వాటిని ఒరిజినల్స్తో వెరిఫికేషన్ ఆఫీసర్స్ వాళ్ళు వెరిఫై చేస్తారు. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఐడి వస్తుంది, దాన్నే లాగిన్ ఐడి అంటాం. ఈ లాగిన్ ఐడి తోటి మనం ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దిస్ లాగిన్ ఐడి ఎస్ఎంఎస్ ఈజ్ కాన్ఫిడెన్షియల్ అండ్ షుడ్ నాట్ బి షేర్డ్ విత్ ఎనీవన్ అండ్ హ్యాస్ టు బి సేవ్డ్ త్రూ అవుట్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీటెడ్. సో ఈ లాగిన్ ఐడిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే వేరే వాళ్ళకి కూడా మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళ లాగిన్ ఐడి తీసుకొని వాళ్ళు ఆప్షన్స్ పెట్టేసి మీకు ఏ కావాల్సిన సీట్లో కావాల్సిన ఖాళీలో కాకుండా వాళ్ళకు అవసరమైన ఖాళీలోనో వాళ్ళ డబ్బులు తీసుకొని వేరే వాళ్ళ ఖాళీలో సీట్స్ ఆప్షన్స్ పెట్టించడం ఇలాంటివన్నీ కూడా చేసేస్తారు. కాబట్టి లాగిన్ ఐడి చాలా జాగ్రత్తగా ఉంచుకోండి, ఎవరికి కూడా ఇవ్వకూడదు, మీకు తెలియని వాళ్ళకైతే ఇవ్వకూడదు. నెక్స్ట్ చూడండి, సో వెరిఫికేషన్ అయిపోయింది. ఇది వెరిఫికేషన్ ప్రాసెస్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్. మనకి ఇక్కడ ఆప్షన్ ఎంట్రీ అని ఉంది. ఈ ఆప్షన్ ఎంట్రీలో ఏం చేస్తారు చూడండి, మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఆప్షన్ ఎంట్రీ చేయాలంటే ముందుగా మనకు ఒక పాస్వర్డ్ కావాలి కదా. క్యాండిడేట్ లాగిన్ ఐడి వచ్చింది, తర్వాత మనకు ఒక పాస్వర్డ్ కూడా కావాలి. సో ఈ ఆప్షన్ ఎంట్రీలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి, వాటిని ఇక్కడ చెప్తున్నాం చూడండి. క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు జనరేట్ పాస్వర్డ్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనం పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాలి. దాన్ని యూజ్ చేసుకొని మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి. కాబట్టి మనకి ఇక్కడ పాస్వర్డ్ అనేది కూడా మనం జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ ఐడి మనకి మ్యాండేటరీగా మనకి కావాలి, అలాగే పాస్వర్డ్ కూడా కావాలి. సో ఈ పాస్వర్డ్ జనరేషన్ ఎలా చేయాలనేది ఇక్కడ చెప్తున్నారు. Candidate is required to keep his ROC form, hall ticket and rank card ready before generating candidate password. మనకి పాస్వర్డ్ జనరేట్ చేయాలంటే ఆర్ఓసి ఫామ్ అవసరం అవుతుంది, హాల్ టికెట్ అవసరం అవుతుంది, అలాగే ర్యాంక్ కార్డ్ కూడా అవసరం అవుతుంది మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలంటే. మరి మనం పాస్వర్డ్ ఎక్కడ జనరేట్ చేసుకోవాలి, tgapset.nic.in అనే వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మనము ఏం చేయాలి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఒక లింక్ లేదా ఒక ట్యాబ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, సో వీటిలో మనకి ఇంకా ప్రజెంట్ ఓపెన్ అవ్వలేదు. మనకి రేపు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు, కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు, మనకి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత, వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఆప్షన్స్ ఎంట్రీ కాబట్టి, సో అక్కడ నెక్స్ట్ మనకి వీటి పక్కన ఒకటి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఒకటి పెడతారు. అలాగే క్యాండిడేట్ లాగిన్ అని కూడా ఇంకొక ఇలా బ్లూ కలర్లో 2 యాడ్ అవుతాయి. సో ప్రజెంట్ మనకు అవి లేవు, కానీ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ ఇది కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయాలి అని చెప్తున్నాడు. సో క్లిక్ ఆన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ యాజ్ గివెన్ బిలో ఆన్ ద హోమ్ పేజ్ ఆఫ్ ది వెబ్సైట్. దాంట్లో మనం ఏం చేయాలి, క్యాండిడేట్ హ్యాస్ టు జనరేట్ పాస్వర్డ్ త్రూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అవైలబుల్ ఆన్ హోమ్ పేజ్ యాజ్ షోన్ బిలో, యాజ్ షోన్ ఎబో. ఓకే, ఇక్కడ క్లిక్ చేసి దాన్ని యూజ్ చేసుకొని జనరేట్ పాస్వర్డ్ చేయాలని చెప్తున్నాడు. సో మరి ఇక్కడ పాస్వర్డ్ జనరేట్ చేయడానికి మనం ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ అవసరం అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీ ఎంసెట్ హాల్ టికెట్ లేదా ఈఏపీ సెట్ హాల్ టికెట్ మీద కూడా ఉంటుంది. హాల్ టికెట్లో మీకు యాక్చువల్లీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మీరు సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది యాక్చువల్లీ మీరు ఏం చేశారు, మీరు ఎప్పుడైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళారో ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మీకు ఒక ఫామ్ ఇచ్చారు, ఫామ్ జనరేట్ అయింది. మీరు అప్లికేషన్ అంతా చేసుకున్న తర్వాత మీ ఫోటో స్టిక్ చేస్తూ ఒక అప్లికేషన్ ఫామ్ జనరేట్ అయింది. సో ఫోటో స్టిక్ చేయాల్సిన ఒక ఫామ్ జనరేట్ అయింది. ఆ ఫామ్ మీద మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, లేదా మన హాల్ టికెట్ మీద కూడా నెంబర్ ఉంటుంది. అది రెండు ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఎంసెట్లో వచ్చిన ర్యాంకు లేకపోతే ఈఏపీ సెట్లో వచ్చిన ర్యాంక్ ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసేసి మీరు జనరేట్ పాస్వర్డ్ క్లిక్ చేయాలి. సో మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. దానికి సంబంధించిన స్టెప్స్ ఇక్కడ ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా మీరు జనరేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయగానే చూడండి మీకు ఇలా ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి క్లియర్గా కనపడట్లేదు, కానీ ఇక్కడ మీకు పాస్వర్డ్, ఇది పాస్వర్డ్ అండి, జనరేట్ రీఎంటర్ పాస్వర్డ్, తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి. సో ఇది పాస్వర్డ్, జనరేట్ పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్, తర్వాత మీ మొబైల్ నెంబర్, తర్వాత మీ ఈమెయిల్ ఐడి. వీటి ఫీల్డ్స్లో మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి ఏం చేయాలి, జనరేట్ పాస్వర్డ్, ఇక్కడ చూడండి జనరేట్ పాస్వర్డ్, ఓకే, గెట్ పాస్వర్డ్ లేదా జనరేట్ పాస్వర్డ్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేయాలి, క్లిక్ హియర్ ఫర్ పాస్వర్డ్ ఎంట్రీ. ఓకే, ఈ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయమని చెప్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా అయిపోయిన తర్వాత మీరు పాస్వర్డ్ అనేది సెట్ అయినట్టు కూడా మీకు ఒక అలర్ట్ వస్తుంది, ఒక మీ మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, మీకు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేశారని చెప్పి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఓకే, స్టెప్ వచ్చి మనము ఇక్కడ యాక్చువల్లీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే మనం ఏం చేయాలి, క్యాండిడేట్ లాగిన్ అనే లింక్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్యాండిడేట్ లాగిన్ అనేది కూడా మనకి tgapset.nic.in వెబ్సైట్లో ఉంటుంది. మనకి ఆప్షన్ ఎంట్రీ కోసం ఈ లింక్ని క్యాండిడేట్ లాగిన్ అనేది ఇక్కడ బోల్డ్ కలర్లో ఇచ్చారు. సో ఇక్కడ కూడా చూడొచ్చు, దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసినప్పుడు చూడండి మనకి ఇలా ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి సైన్ ఇన్ అనే ఇక్కడ కనిపిస్తుంది కదా. సో
సో లాగిన్ ఐడి నెంబర్ మన మొబైల్కి ఆల్రెడీ లాగిన్ ఐడి వస్తుందని మనం చెప్పుకున్నాం, అది చాలా కాంబినేషన్ అని కూడా చెప్పుకున్నాం. ఆ లాగిన్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ లేదా ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనేది కూడా మనం ఇందాక క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ స్టెప్లో పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నాం, కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం. సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో టెక్స్ట్, దీన్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో సైన్ ఇన్ క్లిక్ చేయాలి. సైన్ ఇన్ క్లిక్ చేయగానే చూడండి, క్లిక్ ఆన్ సైన్ ఇన్, ఇదే స్టెప్స్ ఇక్కడ ఇచ్చారు. సో సైన్ ఇన్ క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, మనం ఇక్కడ కౌన్సిలింగ్ కోసం ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ కోసం వాడామో, ఓకే, రిజిస్ట్రేషన్ కౌంటర్లో మనము ర్యాంక్ కార్డ్ పైన మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబర్ రెండు కూడా రాయాలని చెప్పాం కదా, ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తాం. సో అవి ఇచ్చినప్పుడు వాటికి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఏదైతే వచ్చిందో దాన్ని మనము డైరెక్ట్గా ఆప్షన్ ఎంట్రీ కోసం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన ఫామ్ ఇలా కనిపిస్తుంది చూడండి ఇక్కడ. సో మీకు అలాట్మెంట్ ఎలా జరుగుతుంది ఏందనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఇక్కడ మొబైల్ సింబల్ కనిపిస్తుంది, ఇక్కడ ఓటీపీ వచ్చిందని చెప్పాము, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనకి డిక్లరేషన్, క్లిక్ ఆన్ చెక్ బాక్స్, ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఐ డిక్లేర్ దట్ ఐ హ్యావ్ రెడ్ అబోవ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అండర్స్టూడ్ ది ప్రాసెస్. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఎంట్రీ ఎలా ఎంట్రీ చేయాలనేది కూడా మొత్తం డీటెయిల్గా ఇక్కడ ఇస్తారు. సో వాటిని అంతటిని కూడా చదివాము, వాటన్నిటిని కూడా నాకు అర్థమైంది కాబట్టి ఆ స్టెప్స్ అన్ని కూడా నాకు అర్థమైనవి, నేను ఈ స్టెప్స్ ఫాలో అవుతాను సో అని చెప్పి మీరు డిక్లరేషన్ పెట్టాల్సి ఉంటుంది. డిక్లరేషన్ నెక్స్ట్ మనము క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ, సో ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. వీటిలో చూడండి మనకి ఏం ఓపెన్ అయితే, క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ క్లిక్ చేయగానే ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్ విత్ లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అండ్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఈజ్ డిస్ప్లేడ్. సో మనకి తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలు, ఆ జిల్లాలలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏం కోర్సెస్ ఉన్నాయి, ఏ కోర్సెస్ ఉన్నాయనేవి కూడా ఇక్కడ నీట్గా మనకి కనిపిస్తాయి. చూడండి ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్న జిల్లాలు, వీటి పక్కనే మనకి ఈ జిల్లాలు అన్నిట్లో అంటే ఒక్క జిల్లాలో ఏమేమి కోర్సులు ఉన్నాయో కాదు, అన్ని జిల్లాల్లో కంబైన్డ్గా ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, మేబీ ఒక జిల్లాలో అన్ని కోర్సులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. సీరియల్ నెంబర్, బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ నేమ్. మనకి ఇంజనీరింగ్లో ఉన్న కోర్సులు అన్నింటినీ కూడా బ్రాంచెస్ అంటాం, వాటికి సంబంధించిన సింబల్స్ ఇక్కడ ఇస్తారు చూడండి. బ్రాంచ్ కోడ్ అంటారు. ఏఎన్ఈ అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏఆర్బి అంటే ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, ఏయూటీ అంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బిఎస్సి అంటే బిల్డింగ్ సర్వీసెస్ ఇంజనీరింగ్, సిఐవి అంటే సివిల్ ఇంజనీరింగ్. సో ఇలా ఇంజనీరింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కోడ్, వాటికి సంబంధించిన బ్రాంచ్ నేమ్స్ ఉంటాయి. మీరు ముందుగా వీటన్నిటిని కూడా ఒకసారి తరోగా అర్థం చేసుకోవాలి. ముందు మీరు ఏ కోర్స్ చదవాలనుకుంటారో, ఏ జిల్లాలో చదవాలనుకుంటారో మీరు ముందుగానే ప్రిపేర్డ్ అయి ఉండాలి. అప్పుడు మీరు ఆ పర్టికులర్ జిల్లాకు సంబంధించిన వాటిని టిక్ పెట్టుకోవాలి. ఇక్కడ సపోజ్ మీరు హైదరాబాద్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకోవాలి అనుకుంటే మీరు హైదరాబాద్ని ఇక్కడ చూడండి వైట్ కలర్లో కనిపిస్తుంది ఒక బాక్స్, ఈ బాక్స్ను మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బాక్స్ను క్లిక్ చేసి తర్వాత మనము చూడండి ఇక్కడ ఇచ్చారు, డీటెయిల్స్ ఇచ్చారు. నెక్స్ట్ క్లిక్ ఆన్ డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ బటన్ విచ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ది స్క్రీన్. సో ఇక్కడ మనం క్లిక్ హియర్ డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అనేది ఇది ఉంది కదా. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, మంచిర్యాల, రంగారెడ్డి, వరంగల్ ఈ జిల్లాలు, ఈ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఈ జిల్లాలో ఉన్న కాలేజీలు ఏమున్నాయో లేదా ఆ బ్రాంచెస్ ఏమున్నాయో వాటి కోసం వీళ్ళు ఏం చేయాలంటే డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అనే దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదే స్టెప్స్ ఇక్కడ ఇచ్చారు. క్లిక్ ఆన్ డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్, దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ ఓపెన్ అయిన దాంట్లో చూడండి ఏమి ఎంటర్ చేయాలి, టీజీఏపీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇన్ ద టెక్స్ట్ బాక్స్ గివెన్ ఇన్ ది ఫాలోయింగ్ స్క్రీన్, ఇక్కడ మనకి టీజీఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఇదండి, ఈ బాక్స్ టీజీఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ నెంబరు మనం ఎంటర్ చేసిన తర్వాత ప్రతి ఒక్కసారి మన ఆప్షన్స్ ప్రయారిటీస్ నెంబర్ వైజ్గా 1 2 3 మనము రెడీ చేసుకొని వాటి నెంబర్స్ని ఇక్కడ ఎంటర్ చేస్తూ ప్రతి ఒక్కసారి కూడా మనము సేవ్ చేయాలి. కింద సేవ్ అనే బటన్ ఉంటుంది, సేవ్ ఆప్షన్స్ ఉంటాయి. సేవ్ ఆప్షన్స్ ఇక్కడ చూడండి, సేవ్ ఆప్షన్స్. సో ఈ ఆప్షన్స్ని క్లిక్ చేసి ప్రతి ఒక్కసారి సేవ్ చేసినప్పుడు మనకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. కాబట్టి మనం ముందుగానే ఇక్కడ ఈ హాల్ టికెట్ నెంబర్ టీజీఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి రెడీగా ఉండండి అని చెప్పి ఇక్కడ స్టెప్ చెప్తున్నారు. రిఫర్ టు ఆల్రెడీ ప్రిపేర్డ్ ఆప్షన్స్ ఇన్ మాన్యువల్ ఆప్షన్ ఫామ్. సో మనం ముందుగా ఏం చేయాలి అంటే మనము ఏ జిల్లాలో ఏ ఇంజనీరింగ్ కాలేజీలో ఏ కోర్స్ చదువుకోవాలనుకుంటున్నాం వాటన్నిటి కూడా మనము నెంబర్ వైజ్గా ఆర్డర్లో రాసుకోవాలి. అలా రాసుకున్న ఒక ఫామ్ ఏమంటామంటే మాన్యువల్ ఆప్షన్ ఫామ్ అంటాం. మాన్యువల్ ఆప్షన్ ఫామ్లో రాసుకొని ఆ ఆప్షన్స్ రిఫర్ చేస్తూ మనం ఏం చేయాలంటే ఆ పర్టికులర్ జిల్లాలో ఉన్న పర్టికులర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏ కోర్స్ చదవాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ కోర్సుకు నెంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సపోజ్ మనం హైదరాబాద్లో ఉన్న సిబిఐటి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంటున్నాం, అది ఫస్ట్ ప్రయారిటీ. హైదరాబాద్లో ఉన్న శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఎస్ఎన్ఐఎస్టీ అంటారు, దాంట్లో కంప్యూటర్ సైన్స్ ఉంది, దాంట్లో రెండో ప్రయారిటీ పెట్టుకోవాలనుకుంటున్నాం, అప్పుడు అక్కడ రెండో నెంబర్ ఇవ్వాలి. సపోజ్ అదే మనము సిబిఐటిలో
మనము కంప్యూటర్ సైన్స్ తర్వాత ఈసీ బ్రాంచ్ చదవాలనుకుంటున్నాం. అప్పుడు మనము ముందుగా మనం ఏం చేసాం, సిబిఐటిలో సిఎస్సి పెట్టాం. తర్వాత శ్రీనిధిలో సెకండ్ ప్రయారిటీగా మనము సిఎస్సి పెట్టాం. ఇప్పుడు సిబిఐటిలో థర్డ్ ఆప్షన్గా మనం ఏం చేయాలనుకుంటాము, మనము ఈసీ బ్రాంచ్ పెట్టాలనుకుంటాం. అంటే సిబిఐటిలో థర్డ్ ఆప్షన్ ఏమవుతుందంటే థర్డ్ సిబిఐటిలో ఈసీ కింద మనము ఈసీ బాక్స్లో మనం థర్డ్ ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా కాలేజ్ కోర్స్ అండి. ఇవన్నీ మీకు ఇక్కడ క్లియర్గా కనపడట్లేదు, మీరు ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా కాలేజ్ కోర్సు, అది ఉన్న జిల్లా, దాంట్లో ఏం కోర్సులు ఉన్నాయి ఇక్కడ కనిపించేవన్నీ కూడా కోర్సెస్. సో ఈ పర్టికులర్ బాక్స్ కింద, ఈ పర్టికులర్ కోర్స్ కింద మనకి ఇక్కడ వైట్ కలర్లో ఒక బాక్స్ కనిపిస్తుంది. వీటిలో మనం నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళాలండి. సో ఈ నెంబర్స్ రాసేటప్పుడు మనం ప్రయారిటీ ప్రిపేర్ చేసుకొని మాన్యువల్ ఆప్షన్ ఫామ్లో ఆ నెంబర్స్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో సేమ్ నెంబర్ మాత్రం మనం రాయకుండా చూసుకోవాలి. డూప్లికేట్ ఆప్షన్ నెంబర్స్ నాట్ అలౌడ్, అండ్ సేమ్ ఆప్షన్ నెంబర్ కెనాట్ బి గివెన్ ఫర్ 2 ఆప్షన్స్. డూప్లికేట్ నాట్ అలౌడ్, అలాగే సేమ్ ఆప్షన్ నెంబర్ కూడా మనకి నాట్ అలౌడ్. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఇంకొక కలరింగ్ కోడ్ ఉంది. మీకు ఇక్కడ కలర్స్ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. సో ఈ కలర్స్ లో చూడండి, మనకి గ్రీన్ కలర్ లో ఉన్నాయన్నీ కూడా మైనారిటీ కాలేజెస్, బ్లూ కలర్ లో ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్. అయితే గ్రే ఫర్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మీరే పే చేయాల్సి ఉంటుంది. ఆ పర్టికులర్ కాలేజీలో మీరు అడ్మిషన్ తీసుకుంటే మీరే పే చేసుకోవాలి ఫీజు. గవర్నమెంట్ కాలేజీలో అయితే మాత్రం మీకు రీఇంబర్స్మెంట్ వస్తుంది. ప్రైవేట్ కాలేజీలో అయితే మీరు మాత్రమే పే చేసుకోవాలి, మీరే పే చేయాలి. మీరు మాత్రమే కాదు, మీరే పే చేయాలి. సో గ్రే ఫర్ సెల్ఫ్ ఫైనాన్స్. పింక్ ఫర్ గర్ల్స్, పింక్ కాలేజ్ అన్ని కూడా గర్ల్స్ కాలేజ్. సపోజ్ మనకి నారాయణమ్మ కాలేజ్ ఉంది, జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ అని ఉంది. సో ఆ కాలేజ్ గర్ల్స్ కాలేజ్. సో అక్కడ మనకి పింక్ కలర్లో కనిపిస్తుంది. గ్రీన్ మైనార్టీ, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎల్లో ఫర్ ప్రైవేట్ కాలేజ్ అన్ని కూడా ఎల్లో కలర్లో ఉంటాయి. ప్రైవేట్ గర్ల్స్ కాలేజ్ కూడా ఉంటాయి. అప్పుడు మరి మనకి ప్రైవేట్ గర్ల్స్ కాలేజ్ అన్ని కూడా ప్రైవేట్ కాలేజే కాబట్టి గర్ల్స్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి పింక్ కలర్లో ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు క్లిక్ ఆన్ సేవ్ ఆప్షన్స్. సో ఎల్లో కలర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ జాయిన్ అవ్వచ్చు, పింక్ కలర్లో మాత్రం ఓన్లీ గర్ల్స్ జాయిన్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. Candidates are advised to click on Save Options button as shown in the following screen, which is available on the top of the screen for every 2 minutes and continue గివింగ్ ఆప్షన్స్. సో ప్రతి ఒక్క 2 నిమిషాలకు కూడా మీరు ఆప్షన్స్ ప్రయారిటీస్ ఇలా ఎంటర్ చేసుకుంటూ వచ్చి మీరు సేవ్ ఆప్షన్స్ అనేది క్లిక్ చేయాలి. సో దట్ మనం ఎంటర్ చేసిన ఆప్షన్ నెంబర్స్ అనేవి సేవ్ అవుతాయి. లేకపోతే ఏమవుతాయి, టైం అవుట్ అయిపోయి మనం పెట్టుకున్న ఆప్షన్స్ సేవ్ కావు. అలాగే మనం మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, అంటే లాగౌట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. కాబట్టి ప్రతి ఒక్క 2 నిమిషాలకి మన ఆప్షన్స్ పెట్టుకుంటూ సేవ్ ఆప్షన్స్ క్లిక్ చేయాల్సి ఉంది. ద ఫాలోయింగ్ స్క్రీన్, మనం సేవ్ ఆప్షన్స్ క్లిక్ చేయగానే ద ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్ ఆఫ్టర్ సేవింగ్ ఆప్షన్స్ అండ్ క్లిక్ ఆన్ ఓకే అండ్ కంటిన్యూ గివింగ్ ఆప్షన్స్. సో మనం ఇలా సేవ్ ఆప్షన్స్ క్లిక్ చేయగానే మనకి చూడండి tgapset.nic.in సేస్ ప్రాసెస్ మే టేక్ సమ్ టైమ్, క్లిక్ ఓకే టు కంటిన్యూ, ఇలా మనకి ఒక స్క్రీన్ అపియర్ అవుతుంది. సో అలా అపియర్ అయినప్పుడు ఓకే బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్ ఆఫ్టర్ సేవింగ్ ఆప్షన్స్. మనకి ఆప్షన్స్ సేవ్ చేసిన తర్వాత ఏమొస్తున్నాయి, మనం 2 ఆప్షన్స్ పెడితే 2 ఆప్షన్స్ వస్తాయి. ఇందాక నేను 3 ఆప్షన్స్ పెట్టా. సిబిఐటిలో కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ పెట్టా, శ్రీనిధిలో కంప్యూటర్ సైన్స్ సెకండ్ పెట్టా, తర్వాత మనకి సిబిఐటిలో ఈసీ థర్డ్ పెట్టా. సో 3 ఆప్షన్స్ పెట్టినప్పుడు 3 ఆప్షన్స్ సేవ్ అయినట్టు మనకి ఇక్కడ టోటల్ 3 ఆప్షన్స్ హ్యావ్ బీన్ సేవ్డ్ అని ఒక గ్రీన్ కలర్లో ఒక మెసేజ్ వస్తుంది, అది చూసుకోవాలి. నెక్స్ట్ మనం చూడండి, ఇది క్యాండిడేట్ వాంట్స్ టు చూస్ డిస్ట్రిక్ట్స్ వన్స్ అగైన్, క్లిక్ లాస్ట్ సేవ్డ్ ఆప్షన్. సపోజ్ మనకి హైదరాబాద్లో సిబిఐటి సెలెక్ట్ చేసుకున్నాము, తర్వాత హైదరాబాద్లో మనకి శ్రీనిధి అనేది యాక్చువల్ రంగారెడ్డి జిల్లాలో ఉంది. మనకి హైదరాబాద్లోనే సపోజ్ వాసవి కాలేజ్ ఉంది, వాసవి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మనం బ్యాక్ సైడ్ వెళ్ళి శ్రీనిధి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి శ్రీనిధి అయిపోయింది. తర్వాత మనం మళ్ళీ హైదరాబాద్లో ఇంకేదైనా కాలేజ్ అంటే హైదరాబాద్లో సపోజ్ మనకి గోకరాజు రంగరాజు కాలేజు, లేకపోతే విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్, ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. అప్పుడు మళ్ళీ మనం హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది. మనం హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్యాక్ వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం మళ్ళీ మనకి బ్యాక్ సైడ్ డిస్ట్రిక్ట్స్ ఆప్షన్ స్క్రీన్కి వెళ్ళిపోతాం. సో డిస్ట్రిక్ట్స్ ఆప్షన్ స్క్రీన్ ఎక్కడ వచ్చిందంటే మనకి ఇలా ఈ స్క్రీన్కి మళ్ళీ వెళ్ళిపోతాం. లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ మనం ఈ స్క్రీన్కి వచ్చేస్తాం. సో ఇక్కడ మనం మళ్ళీ మనకు కావాల్సిన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ క్లిక్ చేయాలి. సో డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ క్లిక్ చేయగానే మళ్ళీ ఇలా ఆప్షన్ ఎంట్రీ ఫామ్ వస్తుంది. మళ్ళీ మనం ఏదైతే డిస్ట్రిక్ట్ అనుకుంటామో ఆ డిస్ట్రిక్ట్స్లో మనం ఏ కాలేజీలో చదవాలనుకుంటామో ఆ కాలేజీకి సంబంధించిన కోర్సెస్ ఏంటి, వాటి ప్రయారిటీస్ అనేది మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దీని తర్వాత మనం ఏం చేయాలి, ఒకవేళ మనం పెట్టుకున్న ఆప్షన్స్లోనే మళ్ళీ ఇన్ బిట్వీన్ ఆప్షన్స్ పెట్టాలనుకోండి. సపోజ్ మనం 1, 2 పెట్టాం, 1, 2 మధ్యలోనే మనం ఇంకొక కొత్త కోర్సు మనం యాడ్ చేయాలనుకుంటాం. అదే కాలేజీలో మనకి సపోజ్ సిబిఐటిలో సిఎస్సి ఉంది, ఈసీ ఉంది, మనకి కంప్యూటర్ సైన్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇలా ఏమైనా కోర్సు ఉన్నాయనుకోండి. సిఎస్సికి ఈసీకి మధ్యలో మనం ఏమైనా 2 ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి,
ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అనే బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ క్లిక్ చేయగానే చూడండి ఇలా ఒక స్క్రీన్ వస్తుంది. ఎంటర్ దట్ స్పెసిఫిక్ ఆప్షన్ నెంబర్ వాల్యూ ఇన్ టెక్స్ట్ బాక్స్ వేర్ ఇట్ వాస్ టు బి ఇన్సర్టెడ్ యాజ్ గివెన్ ఇన్ ది ఫాలోయింగ్ స్క్రీన్. సపోజ్ మీరు పెట్టాలనుకుంటున్న ఇప్పుడు కోర్సు సిఎస్సికి ఈసీకి మధ్యలో పెట్టాలనుకుంటున్నారు, అంటే 1 2కి మధ్యలో పెట్టాలనుకుంటున్నారు, అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి, 2 కంటే ముందు లేదా 3 కంటే ముందు 1 2 మధ్యలో మీరు ఒక నెంబర్ లాగా మీరు ఒక ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటే మీరు 2 అంటే 1 తర్వాత యాడ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ పర్టికులర్ ఆప్షన్ని 1 తర్వాత కాబట్టి మీరు నెంబర్ 2 ఇవ్వాల్సి ఉంటుంది. 2 అని చెప్పి మీరు ఇంక్లూడ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ ఆన్ ఇంక్లూడ్ బటన్ అండ్ ఆల్ ఆప్షన్స్ విల్ బి ఇంక్రీజ్ బై 1 అన్నారు. 1 తర్వాత మీరు రెండోది యాడ్ చేశారు కాబట్టి తర్వాత ఏమొస్తుందండి, నెక్స్ట్ మీకు 3 వస్తుంది. అంటే ఇంతకు ముందున్న సెకండ్ది కాస్త మీకు ఏమవుతుంది, థర్డ్ది అవుతుంది, అంటే 1 ఇంక్రీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ టు యాడ్ న్యూ ఆప్షన్ అట్ ఆప్షన్ నెంబర్ 2 విచ్ వాజ్ ఆల్రెడీ ఎక్సైజ్ దెన్ ఆల్ ఆప్షన్స్ will be shifted to next number automatically. That is option 2 will be shifted to 3 and next option will be shifted to next number like that. Okay, మనకి నెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ పోతుంటాయి. ఈ పర్టికులర్ థింగ్ చాలా క్లమ్జీగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి దీన్ని మనము ఈ పర్టికులర్ స్టెప్ని చేయకుండా ఉండడానికే ట్రై చేయండి. ఆప్షన్స్ అన్ని పేపర్ మీద సరిగ్గా రాసుకుంటే మనకి ఈ స్టెప్స్ అనేది ఈ రెండో స్టెప్ ఇది ఏదైతే స్టెప్ ఉందో మనకి ఇంక్లూడ్ ఆప్షన్స్ లేకపోతే మనకి ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అనే స్టెప్ అసలు అవసరం పడదు. ఓకే, జాగ్రత్తగా ఆప్షన్స్ రాసుకుంటే ఇది అవసరం పడదు. ఓకే, ఇదంతా అయిపోయినా కూడా మళ్ళీ మనం ఏం చేయాలి, ఇంక్లూడ్ అనేది క్లిక్ చేయగానే ఆప్షన్స్ సక్సెస్ఫుల్లీ రీఅరేంజ్డ్ అని ఒక మెసేజ్ వస్తుంది. ఓకే క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు చూడండి ద స్క్రీన్ విత్ రీఅరేంజ్డ్ ఆప్షన్స్ విల్ బి డిస్ప్లేడ్ యాజ్ ఫాలోయింగ్. మనకి మళ్ళీ కొత్తగా ఆప్షన్స్ అన్ని ఇంక్రీజ్ అయిన ఆప్షన్స్తో పాటు అంటే నెంబర్ వైజ్గా అవి 1 2 3 అరేంజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆప్షన్స్ అనేవి మనకి ఏమేమి ఆప్షన్స్ ఎంటర్ చేసామనే స్క్రీన్ కూడా ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, దీన్ని చేయకూడదు. If there are duplicate option numbers given by the candidate unknowingly, the following error message will be displayed at the time of saving options and giving option numbers without duplicate carefully. And give options numbers without duplicates carefully. So duplicate numbers ఇచ్చినప్పుడు కూడా మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. సో వాటిని డూప్లికేట్ నెంబర్స్ సపోజ్ మనము ఒక 20 ఆప్షన్స్ పెట్టాం, మధ్యలో మనము 11 నెంబర్ మర్చిపోయాం. సో మర్చిపోయి మళ్ళీ ఒక 11 నెంబరో లేకపోతే ఇంకో నెంబరో ఇచ్చామనుకోండి, మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, 11 నెంబర్స్ ఉంటాయి కాబట్టి డూప్లికేట్ పెట్టినట్టు. సో ఈ డూప్లికేట్ వచ్చినప్పుడు డూప్లికేట్ ఆప్షన్స్ ఫౌండెడ్ కాలేజ్ ప్లస్ కోర్స్ JNTH ప్లస్ CSE ఇలా మనకు ఒక ఎర్రర్ వస్తుంది. మనం ఎక్కడైతే పర్టికులర్ కాలేజ్ పర్టికులర్ కోర్స్ దగ్గర ఒక నెంబర్ ఇచ్చామో ఆ పర్టికులర్ కాలేజీలో ఉన్న కోర్స్ దగ్గర మనం ఆ నెంబర్ ఇచ్చాం కాబట్టి అక్కడ డూప్లికేట్ ఆప్షన్ వచ్చింది అని చెప్పి మనకు ఒక ఎర్రర్ వస్తుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం ఏం చేయాలంటే నెంబర్ క్రాస్ చెక్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మనకి ఇది అయిపోయిన తర్వాత ఓకే ఈ స్టెప్స్ అనేవి మనం చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇది చేయకుంటే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, సేవ్ కావు ఆప్షన్స్. ద క్యాండిడేట్స్ కెన్ వ్యూ లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్ బై క్లిక్ ఆన్ వ్యూ అండ్ ప్రింట్ ఆప్షన్ యాజ్ గివెన్ ఇన్ ది ఫాలోయింగ్ స్క్రీన్. సో మనం ఇప్పటిదాకా ఏమేమి ఆప్షన్స్ పెట్టామో వాటన్నిటిని చూడడానికి అలాగే వాటిని ప్రింట్ తీసుకోవాలంటే వ్యూ అండ్ ప్రింట్ ఆప్షన్ అనే స్క్రీన్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ ఉంది, ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్, సేవ్ ఆప్షన్స్ ఇవన్నీ వరుసగా చూసుకుంటూ వస్తున్నామండి. ఓకే, లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ అంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ జిల్లాను సెలెక్ట్ చేసుకోవడానికి, సేవ్ ఆప్షన్స్ అంటే మనం పెట్టుకున్న ఆప్షన్స్ సేవ్ చేయడానికి, ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అంటే మధ్యలో ఆప్షన్స్ మధ్యలో కొత్త ఆప్షన్స్ కొత్త నెంబర్స్ పెట్టడానికి ప్రయారిటీస్ పెట్టడానికి ఎంటర్ బిట్వీన్ ఆప్షన్ మనకు వస్తుంది. మనం ఇప్పటిదాకా పెట్టుకున్న ఆప్షన్స్ని చూడడానికి వాటిని ప్రింట్ తీయడానికి మనకి వ్యూ అండ్ ప్రింట్ ఆప్షన్ అనేది మనకు వస్తుంది. వ్యూ అండ్ ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేయగానే చూడండి ద ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్. క్లిక్ ఆన్ వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ స్క్రీన్. ఓకే, వ్యూ అండ్ ప్రింట్ క్లిక్ చేయగానే మనకి ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. దీనిలో మనకి చూడండి వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ ఇది క్లిక్ చేయమని చెప్తున్నారు. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ క్లిక్ చేయగానే చూడండి మనకి ఏమొస్తుంది, లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. వీళ్ళు ఇప్పటి వరకు 1 2 ఇలా పెట్టారు, 2 పెట్టారు. జేఎన్టీ హైదరాబాద్లో సిఎస్సి కోర్సు సిఎస్ఈ అండ్ సిఎస్సి కోర్సులు పెట్టారు అంట. ఓకే, నెక్స్ట్ చూడండి తర్వాత మనకి టు చేంజ్ పాస్వర్డ్ క్లిక్ ఆన్ చేంజ్ పాస్వర్డ్ యాజ్ గివెన్ ఇన్ ది ఫాలోయింగ్ స్క్రీన్. సో ఇక్కడ మనకి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఉంది చేంజ్ పాస్వర్డ్. మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చేంజ్ పాస్వర్డ్ అనేది ప్రిఫర్ చేయకుండానే బాగుంటుంది. ఒకవేళ పాస్వర్డ్ కాంప్రమైజ్ అని అనుకుంటే చేంజ్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయొచ్చు. ఓకే, చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేయగానే క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎంటర్ ఓల్డ్ పాస్వర్డ్ అండ్ యూ షాట్ టు గివ్ న్యూ పాస్వర్డ్. న్యూ పాస్వర్డ్ ఏంటి, మళ్ళీ డబల్ టైం రీ ఎంటర్ కూడా చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం సేవ్ పాస్వర్డ్ బటన్ కూడా క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, రీ ఎంటర్ న్యూ పాస్వర్డ్ కూడా క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంటర్ చేసేసి సేవ్ పాస్వర్డ్ క్లిక్ చేయాలి. సో సేవ్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత మనం కావాలనుకుంటే లాగౌట్ అయిపోవచ్చు. ఓకే, క్యాండిడేట్స్ ఆఫ్టర్ గివింగ్ ఆల్ ఆప్షన్స్ అండ్ టు లాగౌట్ క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు క్లిక్ ఆన్ లాగౌట్. మనకి చేంజ్ పాస్వర్డ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లాగౌట్ ఉంది. సో మనం లాగౌట్ ఎప్పుడు క్లిక్ చేయాలి, అన్ని ఆప్షన్స్ ఎంటర్ చేసేసి బయటకు వచ్చేయాలంటే మనం ఈ లాగౌట్ క్లిక్ చేయవచ్చు అని చెప్తున్నారు. లాగౌట్ క్లిక్ చేయగానే చూడండి మనకి ఇలా వస్తుంది, ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. సో ఈ స్క్రీన్లో మనం సేవ్ అండ్ లాగౌట్ క్లిక్ చేయాలి. క్లిక్ ఆన్ సేవ్ అండ్ లాగౌట్ యాజ్ గివెన్ బిలో.
సేవ్ అండ్ లాగౌట్ క్లిక్ చేసినప్పుడు మనకు చూడండి ఏమవుతుంది, ఇలా ఒక స్క్రీన్ వస్తుంది. దీంట్లో మనకి ప్రాసెస్ మే టేక్ సమ్ టైమ్, క్లిక్ ఓకే టు కంటిన్యూ. అంటే మనం ఇప్పటిదాకా ఆప్షన్స్ పెట్టాము, వాటన్నిటిని సేవ్ చేసాము, బయటికి వచ్చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాసెస్ అంతా జరగడానికి కొంత టైం పడుతుంది అని దాని మీనింగ్. ఓకే, సో ఓకే అని క్లిక్ చేయాలి. క్లిక్ ఓకే బటన్. ఆప్షన్స్ గివెన్ ఆర్ సేవ్డ్ అండ్ ది క్యాండిడేట్ ఈస్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ అవుట్ ఆఫ్ ఆప్షన్ ఎంట్రీ విత్ ది లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్ ఈజ్ డిస్ప్లేడ్ అండ్ క్లిక్ ఆన్ ప్రింట్ ఐకాన్ ఫర్ టేకింగ్ ప్రింట్ అవుట్. ఓకే, మీరు ఇది ఓకే క్లిక్ చేయగానే మనకు ఆప్షన్స్ అన్ని కూడా మనం ఏమేమి పెట్టామో అవన్నీ కూడా కనిపిస్తాయి. కావాలనుకుంటే మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. లాగౌట్ కూడా అయిపోయాం సక్సెస్ఫుల్గా. ఓకే, ఈ ఆప్షన్స్ అన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. క్యాండిడేట్ is required to check the list of options given in the printout of the given option. Any modification in the options given, please login again through candidate login in the website. ఒకవేళ మీరు ఆప్షన్స్ మాడిఫై చేసుకోవాలనుకుంటే మళ్ళీ లాగిన్ అయ్యి మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలని చెప్తున్నాడు. మనకి తర్వాత స్టెప్స్ కూడా ఇచ్చారు. ఆఫ్టర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, మనకి సీట్ అలాట్మెంట్ అయినప్పుడు కూడా ఏం జరగాలి. సో ఇప్పుడు ఆప్షన్స్ పెట్టుకున్నాం, ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఆప్షన్స్ అన్ని కూడా ఫ్రీజ్ అయిపోతాయి. ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఈ సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటనేది మీకు మళ్ళీ కూడా నేను ఒక వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా కూడా మనకి సీట్ అలాట్మెంట్ జరిగినప్పుడు జరిగే ప్రాసెస్. సో ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే మీకు సీట్ అలాట్మెంట్ జరిగినప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు మళ్ళీ చెప్తాను. సో దీని నెక్స్ట్ వీడియోలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటికైతే మనం ఈ వీడియోలో టీజీఏపీ సెట్లో మనం ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, అలాగే దానికంటే ముందు కౌన్సిలింగ్లో స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్న స్లాట్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ స్లాట్ టైమింగ్లో వెళ్ళి కాలేజీలో వెరిఫికేషన్ ఎలా చేయించుకోవాలి, దాని తర్వాత వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మనం పాస్వర్డ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ లాగిన్ ఎలా అవ్వాలి, సో క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మనం వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాము. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము ఈ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ కూడా ఒక డేట్ ఇస్తారు. ఆ సీట్ అలాట్మెంట్లో మనకి సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మనం ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కూడా డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో మీరు ఎంసెట్లో ఇంజనీరింగ్ అడ్మిషన్ పొందిన తర్వాత మీకు కాలేజీలో సీట్స్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు కాలేజీలో స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేయాలి, ప్రైవేట్గా స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి, ప్రైవేట్ స్కాలర్షిప్స్కి ఎవరు ఎలిజిబుల్ ఏంటి, ఏ కోర్స్ వాళ్ళకి స్కాలర్షిప్స్ వస్తాయి, ప్రైవేట్గా ఏ కంపెనీస్ మనకి స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తాయి అనేది కూడా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్.